ఈ వీడియోలో సంఘర్షణలు అనే టాపిక్ మీద సులభంగా మార్కులొచ్చేది. ఇది కొద్దిగా దృష్టి పెడితే మార్క్ పోకుండా ఉంటుంది. చిన్న తేడా వచ్చినా మార్క్ పోతది. కాబట్టి దీని మీద కొద్దిగా ఆలోచన పెట్టి నేర్చుకుందాం. నిర్వచనం: వ్యక్తి 2 లేదా అంతకంటే ఎక్కువ విరుద్ధ కోరికలు లేదా లక్ష్యాలు లేదా నిర్ణయాల మధ్య చిక్కుకున్నప్పుడు ఏర్పడే మానసిక స్థితినే సంఘర్షణ అని అంటారు. అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ విరుద్ధ కోరికలు లేదా లక్ష్యాలు. అవి పాజిటివ్ అయినా అవ్వచ్చు, నెగెటివ్ అయినా అవ్వచ్చు. వాటి మధ్య ఏర్పడే స్థితి, మానసిక స్థితే సంఘర్షణ. దీనికి డగ్లస్ హాలండ్ ఇచ్చిన నిర్వచనం చూద్దాం. 2 విరుద్ధ కోరికల మధ్య ఏర్పడే తన్యత వల్ల కలిగే బాధాకరమైన పరిస్థితిని సంఘర్షణ అని డగ్లస్ అండ్ హాలండ్ అనే శాస్త్రవేత్తలు నిర్వచించారు. ఇక్కడ ఇద్దరివే ఉన్నాయి కాబట్టి దీనికి పెద్దగా అవసరం ఉండదు. డగ్లస్ హాలండ్, క్వెట్ అండ్ లెహార్న్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన చిన్న టెక్నిక్ ఏంటంటే హాలాండ్‌ది ఒక నిర్వచనం. హాలాండ్ దేశం గుర్తుపెట్టుకోండి. క్వెట్టా దేశం ఒకటి గుర్తుపెట్టుకోండి. క్వెట్టా, హాలాండ్. డగ్లస్ హాలాండ్, క్వెట్టా లెహ్నర్ వీళ్ళిద్దరి నిర్వచనాలు. హాలాండ్‌ది ఏంటిది? 2 విరుద్ధ కోరికల మధ్య ఏర్పడే తన్యత వల్ల కలిగే బాధాకరమైన పరిస్థితినే సంఘర్షణ అని అన్నాడు. ఇక్కడ ఇతనేమన్నాడు? 2 లేదా అంతకంటే ఎక్కువ విరుద్ధ కోరికలు అన్నాడు. ఇక్కడ 2 విరుద్ధ కోరికలైతే హాలాండ్. 2 లేదా అంతకంటే ఎక్కువ విరుద్ధ కోరికలు ఫలితంగా వ్యక్తి ప్రవర్తనలో ఏర్పడే ఉద్రిక్తతనే సంఘర్షణ అన్నాడు క్వెట్టా. క్వెట్ అండ్ లెహ్నర్. ఇలా మనం దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, ఇది లక్షణాలు. ఇది నిర్ణయం తీసుకోవడం కష్టంగా ఉంటుంది. ఆందోళన వస్తుంది. ఒత్తిడికి గురవుతాం. సందిగ్ధతకి లోనవుతాం. ఇవి సంఘర్షణలో కలిగేటటువంటి లక్షణాలు. మరి దీన్ని కర్ట్ లెవిన్ అనే శాస్త్రవేత్త ఇంట్రడ్యూస్ చేశాడు. ఈయన సంఘర్షణల రకాలను వివరించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఇక్కడ కర్ట్ లెవిన్ అనే ఆధునిక సామాజిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఈయన. ఫాదర్ ఆఫ్ మోడర్న్ సోషల్ సైకాలజీ. సామాజిక మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. సోషల్ సైకాలజీ. ఫాదర్ ఆఫ్ మోడర్న్ సోషల్ సైకాలజీ. ఈ కన్‌ఫ్యూజన్ పోయేటట్టు ఇంకో వీడియోలో వీటన్నిటి గురించి ఇస్తాను. ఫాదర్స్ అనే వాటిల మీద. వ్యక్తి జీవితంలో నిర్ణయాలు తీసుకునే సమయంలో ఎదురయ్యే ప్రేరణాత్మక సంఘర్షణలు, మోటివేషనల్ కాన్‌ఫ్లిక్ట్స్ గురించి వివరించాడు. వ్యక్తి జీవితంలో నిర్ణయాలు తీసుకునే సమయంలో ఎదురయ్యే ప్రేరణాత్మక సంఘర్షణలు. మనం ఏదైనా చాలా సందర్భాల్లో మనం ఇలాంటివి పరిస్థితిని ఎదుర్కొంటుంటాం. ఉదాహరణకి మన పిల్లల చదువుల విషయంలో, లేపోతే మన ఉద్యోగ రీత్యా ట్రాన్స్‌ఫర్స్ విషయంలో, ప్లేసుల విషయంలో, ఇలా రకరకాల చాలా సందర్భాల్లో మనం తినే విషయంలో, ఆహార పదార్థాల విషయంలో, లేకపోతే మనం వేసుకునే బట్టల విషయంలో, ఇలా రకరకాలుగా ఎదురయ్యే ప్రేరణాత్మక సంఘర్షణల గురించే ఈయన వివరించాడు. ఆయన ప్రకారము సంఘర్షణ, కాన్‌ఫ్లిక్ట్ అనేది 2 లేదా అంతకంటే ఎక్కువ విరుద్ధ ప్రేరణలు ఒకేసారి పనిచేయడం వల్ల ఏర్పడే మానసిక స్థితి. ఇది కర్ట్ లెవిన్ ఇచ్చినటువంటి నిర్వచనం. ఆయనేం చెప్పాడంటే 2 లేదా అంతకంటే ఎక్కువ విరుద్ధ ప్రేరణలు ఒకేసారి పనిచేయడం వలన ఏర్పడే మానసిక స్థితే సంఘర్షణ అని కర్ట్ లెవిన్ డిఫైన్ చేశాడు. కర్ట్ లెవిన్ తెలిపిన ప్రధాన సంఘర్షణలు 4 రకాలు. ఉపగమ సంఘర్షణ. అప్రోచ్ కాన్‌ఫ్లిక్ట్ అంటాం. ఇది 2 మంచి అవకాశాల మధ్య ఒకదాన్ని ఎంచుకోవాల్సొచ్చినప్పుడు ఏర్పడే సంఘర్షణ. 2 మంచివే. ఏది ఎంచుకోవాలో తెలియడం లేదు. ఈ డ్రెస్సు బావుంది, ఆ డ్రెస్సు బావుంది. సో, ఏది ఎంచుకోవాలో తెలియడం లేదు. అలాంటప్పుడు ఏర్పడే సంఘర్షణ అప్రోచ్. ఇక్కడ 2 ప్లస్‌లని. అప్రోచ్ అంటే ప్లస్ అని, అవాయిడెన్స్ అంటే మైనస్ అని గుర్తుపెట్టుకోండి. ప్లస్. 2 ప్లస్‌లుంటే 2 మంచివి. ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు. బ్యాంక్ ఉద్యోగం వచ్చింది. ఈ రెండిట్లో ఏది? 2 మంచిదే. ఏది కావాలి? అలాగే 2 మంచి కాలేజీలో సీటొచ్చింది. ఏదో ఒక కాలేజీలో ఎంచుకోవాలి. ఇష్టమైన 2 సినిమాల్లో ఒకటి చూడాలి. ఇలాంటివి ఎగ్జాంపుల్స్ మనం చాలా వరకు ఇచ్చుకోవచ్చు. 2 ఇష్టమైన ఫ్రూట్స్. ఆ 2 ఫ్రూట్స్ ఎదురుపడ్డాయి. ఏదో ఒకటే తీసుకోవాలి అలాటప్పుడు. అంటే మనకి కొన్ని సందర్భాల్లో పంచుతా ఉంటారు. పంచేటప్పుడు 2 స్వీట్స్ ఇస్తారు. ఏదో ఒక స్వీట్ ఎంచుకో అన్నప్పుడు మనం సంఘర్షణ ఎదుర్కొంటాం. అలాగే ముఖ్య లక్షణాలు. ఇది అత్యంత సులభంగా పరిష్కరించబడే సంఘర్షణ. దీనికి ఎక్కువ కష్టపడక్కర్లేదు. ఏది 2 ఇష్టమే కాబట్టి ఏదో దానికి మనం కన్‌ఫైన్ అయిపోతాం. కాబట్టి నో ప్రాబ్లమ్. ఇందులో ఒత్తిడి అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో, ఒత్తిడి తక్కువగా ఉండే సంఘర్షణల్లో
ఒక రకం ఏది అని అడిగితే ఉపగమనం అని చెప్పొచ్చు. సో, ఇది దీనికి సంబంధించినటువంటిది. నెక్స్ట్ వచ్చాక ఉపహార అదే ఇప్పుడు చెప్పుకున్నాం. 2 మంచి ప్రయత్నాలు పాజిటివ్ అని దీన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దీనికి అవాయిడెన్స్ పరిహార సంఘర్షణ. పరిహార సంఘర్షణ అంటే 2 నెగెటివ్. ఇది ఇష్టముండదు, అది ఇష్టముండదు. కానీ ఏదో ఒకటి తప్పదు. ఎంచుకోవాలి. ఉదాహరణకి పరీక్ష రాయడం ఇష్టం లేదు, ఫెయిల్ అవ్వడం ఇష్టం లేదు. టెట్ రాయడం ఇష్టం లేదు, అలాగని ఆహ్, ఉద్యోగం పోవడం ఇష్టం లేదు. సో, ఇలాగా దీన్ని మనం అవాయిడెన్స్‌గా చెప్పొచ్చు. అలాగే జరిమానా చెల్లించడమా, కోర్ట్‌కి వెళ్ళడమా 2 ఇష్టం లేదు. 2 నెగెటివ్స్ మధ్య సంఘర్షణ ఏర్పడేటప్పుడు అవాయిడెన్స్ అనేది వస్తుంది. 2 ఇష్టం లేని పరిస్థితుల్లో ఒకదాన్ని తప్పనిసరిగా ఎంచుకోవాలి. ఏదో ఒకటి తప్పదు. ఎంచుకోవాల్సిందే. అలాంటప్పుడు ఇది జరుగుతుంది. ఇక్కడ కఠినమైన హోంవర్క్ చేయడమా, టీచర్ శిక్ష పొందడమా? ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనం చాలా వరకు ఇచ్చుకోవచ్చు. చాలా సులభమైన టాపిక్ కాబట్టి అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ లక్షణాలు చూసుకున్నట్టయితే ఎక్కువ మానసిక ఒత్తిడి కలిగిస్తుందిది. 2 నెగెటివ్సే కాబట్టి ఏది తీసుకోవాలన్నా ఇబ్బందే. కాబట్టి ఒత్తిడనేది ఎక్కువుంటుంది. నిర్ణయం తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. 2 కష్టమే. అది సులభం. ఏది తీసుకున్నా మనకు లాభం జరుగుతది కాబట్టి అది సులభం. ఒత్తిడుండదు. ఇక్కడ 2 కష్టమైనదే కాబట్టి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. జరిమానా చెల్లించాలా? కోర్ట్‌కి వెళ్ళాలా? 2 ఇబ్బందే. కాబట్టి నిర్ణయం తీసుకోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అప్రోచ్ అవాయిడెన్స్. ఒకటి బాగుంటది, ఒకటి బాగోదు. ఇక్కడ ప్లస్సు, మైనస్. మొదటిది ప్లస్సు, రెండోది మైనస్. నిర్వచనం. ఒకే లక్ష్యాన్ని అనుకూల మరియు ప్రతికూల లక్షణాలు 2 ఉన్నప్పుడు ఏర్పడేటటువంటి సంఘర్షణ. ఉదాహరణకి ఒకే లక్ష్యంలో మంచి, చెడు 2 ఉండడం. ఉదాహరణకు ఒకటి చూద్దాం. ఉదాహరణకి చాలా మందికి స్టేజ్ ఎక్కడం అంటే భయం. కానీ మాట్లాడాలనే కోరికుంటది. సో, మాట్లాడాలనే కోరికుంది, స్టేజ్ ఎక్కితే భయం. సో, ఒకటి ప్లస్సు, ఒకటి మైనస్. ఇలా ఒకటి ప్లస్, ఒకటి మైనస్ ఉంటే దాన్ని పరిహార సంఘర్షణ అని అంటాం. మనం ఈజీగా దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు. ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది కానీ స్వగ్రామానికి దూరంగా పోస్టింగ్. ఒకటి పాజిటివ్, రెండోది నెగెటివ్. ఎక్కువ జీతం ఉన్న ఉద్యోగం కానీ పని ఒత్తిడి ఎక్కువుంటుంది. ఒకటి ప్లస్, ఒకటి మైనస్. రుచికరమైన స్వీట్ తినాలనుంది కానీ బరువు పెరుగుతామనే భయం. సో, ఇలాంటివన్నీ కూడా దీనికి ఎగ్జాంపుల్స్. దీని యొక్క లక్షణాలు. ఇందులో 2 లక్షణాలు ఉంటాయి. మంచి, చెడు 2 లక్షణాలు ఉండేదేది అంటే ఉపగమ పరిహారం అని చెప్పాలి. లక్ష్యానికి దగ్గరయ్యే కొద్దీ భయం లేదా ప్రతికూల భావనలు పెరుగుతుంటుంది. అధిక జీతం కానీ కుటుంబానికి దూరం. ఇందులో ఒక పాజిటివ్ దగ్గరికెళ్ళామంటే రెండో నెగెటివ్ ఏమైపోతుందనే ఒక ఆందోళన అయితే ఇందులో ఉంటుంది. సో, ఇది దీనికి సంబంధించిన లక్షణాలు. ఇక్కడ ఫైనల్‌గా ద్విఉపగమ పరిహార సంఘర్షణ. దీన్నే డబుల్ అప్రోచ్ అవాయిడెన్స్ కాన్‌ఫ్లిక్ట్ అని అంటాం. నిర్వచనం. 2 ఎంపికల్లో ప్రతి ఎంపికలోనూ మంచి, చెడు 2 లక్షణాలు ఉన్నప్పుడు ఇలాంటి సంఘర్షణ వస్తుంది. ఉదాహరణకి ఏ మంచి జీతం ఉంది. కుటుంబానికి దూరమవ్వాలి. ఇది ప్లస్సు, ఇది మైనస్. అదే ఉద్యోగంలో బికెళ్తే ఇంటి దగ్గరగా ఉంది. తక్కువ జీతం వస్తది. ఇప్పుడు 2 ఉద్యోగాలు ఆడికి కావాలి. 2 ఉద్యోగాలు ప్లస్సే. కానీ ఒక ఉద్యోగంలో ప్లస్ ఉంది, మైనస్ ఉంది. ఇంకో ఉద్యోగంలో ఒక ప్లస్ ఉంది, ఒక మైనస్ ఉంది. ఇక్కడ అది గుర్తుపెట్టుకోవాలి. 2 ఉద్యోగాలొచ్చేటప్పుడు ఏది కోరుకోవాలంటే ఉపగమ. 2 ప్లస్‌లే కాబట్టి ప్రాబ్లమ్ లేదు. కానీ 2 ఉద్యోగాల్లో కూడా ఉండేటటువంటి నెగెటివ్స్ వలన ఇది ద్విఉపగమ పరిహార సంఘర్షణగా మారిపోయింది. ఇక్కడ మొదటి ఉద్యోగంలో మంచి జీతం వస్తది. కుటుంబానికి దూరమవ్వాలి. రెండో ఉద్యోగంలో ఇంటికి దగ్గరగా ఉంది. తక్కువ జీతం వస్తది. సో, 2 పాజిటివ్సే. అందులో నెగెటివ్స్ ఉన్నాయి. అలాంటి ఎంపికలు ఉన్నప్పుడు దీన్ని ద్విభూపగమ పరిహార సంఘర్షణ లేదా డబుల్ అప్రోచ్ అవాయిడెన్స్ కాన్‌ఫ్లిక్ట్ అని అంటాం. మనం ప్లస్, మైనస్‌లతో పోల్చుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. విద్యార్థుల ఉదాహరణలు ఎలా అంటే చదవాలా? మ్యాచ్ చూడాలా? చదివితే మ్యాచ్ పోద్ది. అలానే మ్యాచ్ చూడడం ఆనందం. చదవడం లాభం. చదవకపోతే ఇక్కడ పాస్ అవ్వడు. మార్కులు రావు. సో, ఒకటి ప్లస్, ఒకటి మైనస్. ఇందులోనూ ప్లస్ ఉంది. ఇందులో ప్లస్ ఉంది. కానీ ఇది చేసినా మైనస్ ఉంది. ఇది చేసినా మైనస్ ఉంది. అలాగని చదువుకొని కూర్చుంటే మ్యాచ్ పోద్ది. ఆనందం పోద్ది. అలాగని మ్యాచ్ చూసుకుంటే చదువు పోద్ది. సో, ఈ 2 కూడా ఒకదానికొకటి మ్యూచువల్‌గా ఇబ్బంది పెడుతుంటాయి. అలాగే ఇంటర్ తర్వాత ఎంపీసీ తీయాలా? బైపీసీ తీయాలా? ఎంపీసీ తీస్తే పూర్తిగా మ్యాథ్స్ వైపే ఉండిపోవాలి. బైపీసీ అనేది సైన్స్ అనేది అంత బాగా రాదు. బయాలజీ మిస్ అయిపోతాం. బయాలజీ కావాలనుకుంటే మ్యాథ్స్ మిస్ అయిపోతాం. ఇది ఇష్టమే, ఇది ఇష్టమే. ఇందులోనూ మంచి అవకాశాలున్నాయి. ఇందులోనూ మంచి అవకాశాలున్నాయి.
నెక్స్ట్ ఉపాధ్యాయులకు సంబంధించి. ప్రస్తుతం ఒక పాఠశాలలో ఉన్నాడు. అది బానే ఉంది. ఇంటికి సమాన దూరంలో ఉంది. ఇప్పుడు బదిలీ తీసుకోవాలా? వద్దా? అనేది సంఘర్షణ. బదిలీ తీసుకుంటే ప్రస్తుతం ఉన్న మంచి పాఠశాల కంటే పనికిమాలిన పాఠశాల దూరంగా వస్తదేమో. ఒకవేళ తీసుకోకపోతే నెక్స్ట్ ట్రాన్స్‌ఫర్‌లో ఇంకా మంచిది ఉందో, పోతదో. సో, ఈ 2 కూడా ఒకటే. 2 ఉండడము ఇష్టమే. బదిలీ తీసుకుంటే మంచిదొస్తదో రాదో అని భయం. ఉండడం అక్కడ కూడా బదిలీ తీసుకోవాలనే కోరిక కూడా ఉంది. ఎందుకంటే తప్పనిసరి. సో, ఇక్కడ బదిలీ అవ్వడము ఇష్టమే. ఈ పాఠశాలలో ఉండడము ఇష్టమే. బదిలీ తీసుకుంటే దూరమైపోతామేటో అని భయం. పాఠశాలలో ఉంటే నెక్స్ట్ ట్రాన్స్‌ఫర్‌లో ఇంకా దూరం వస్తదేటో అని భయం. ఇక టెట్, డీఎస్సీలో ముఖ్యమైన బిట్లు అప్రోచ్‌లో ఒత్తిడి తక్కువుంటుంది. అవాయిడెన్స్‌లో ఒత్తిడి ఎక్కువుంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ ఉపగమ. మంచి వెర్సస్ మంచి. 2 మంచి ఉద్యోగాలు. పరిహార. చెడు వెర్సస్ చెడు. 2 ఫెయిల్. పరీక్ష రాయడం కష్టం, ఫెయిల్ అవ్వడం ఇబ్బంది. 2 నెగెటివ్స్. ఉపగమ పరిహార ప్లస్, మైనస్. మంచి జీతము, ఒత్తిడుంటుంది. లేదా మంచి జీతము, కుటుంబం దూరంగా ఉండాలి. ద్విఉపగమ పరిహార బైలాటరల్. 2 ఎంపికల్లోనూ మంచి, చెడులు 2 ఉంటాయి. ఇది 2 ఉద్యోగాల ఎగ్జాంపుల్. ఒకసారి క్విక్ రివిజన్ కోసం ఇది. కొన్ని ముఖ్యమైనటువంటి బిట్లు. సంఘర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? కర్ట్ లెవిన్. 2 ఆకర్షణీయ లక్ష్యాలు అంటే ప్లస్ ఉపగమ. పరిస్థితుల్లో ఒకదాన్ని ఎంచుకోవాలి. 2 ఇష్టం లేని పరిస్థితుల్లో ఒకదాన్ని ఎంచుకోవాలి. అప్పుడది పరిహార నెగెటివ్. ఒకే లక్ష్యంలో మంచి మరియు చెడు లక్షణాలు ఉన్నాయి. 2 ఉన్నప్పుడు ఏర్పడే సంఘర్షణ. ఒక దాంట్లో మంచి, ఒక దాంట్లో చెడు. ఉపగమ పరిహార. 2 రెండిట్లోనూ లాభాలున్నప్పుడు, లాభ నష్టాలు ఉన్నప్పుడు, 2 ఎంపికల్లోనూ లాభ నష్టాలున్నప్పుడు ద్విఉపగమ పరిహార. ఇక్కడ 2 ఎంపికలని రావాలి. 2 మంచి ఉద్యోగాల్లో ఒకదాన్ని ఎంచుకోవడం. ప్లస్ ఉపగమ. పరీక్ష రాయడం లేదా ఫెయిల్ అవ్వడం. ప్లస్, మైనస్. సో, పరీక్ష రాయడం, ఫెయిల్ అవ్వడం. పరీక్ష రాయడంలో మైనస్, రాయడం ఇష్టం ఉండదు, ఫెయిల్ అవ్వడం ఇష్టం ఉండదు. సో, మైనస్. అవాయిడెన్స్. ఎక్కువ జీతం కానీ ఎక్కువ పని ఒత్తిడి. ఉపగమ పరిహార. అత్యంత సులభంగా పరిష్కరించగల సంఘర్షణ. మొదటిదే ఉపగమ. ఈజీగా పరిష్కరించుకోవచ్చు. ఒత్తిడి ఉండదు కాబట్టి. అత్యధిక మానసిక ఒత్తిడిని కలిగించే సంఘర్షణ. పరిహార. కర్ట్ లెవిన్ ప్రకారం సంఘర్షణ ఏర్పడేది దేని వలన? విరుద్ధ ప్రేరణల వలన. కర్ట్ లెవిన్ ఏ రంగానికి చెందిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త? సామాజిక మనోవిజ్ఞానం. ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది కానీ ఇంటికి చాలా దూరం పోస్టింగ్ రావడం. ఉపగమ పరిహార. 2 ఉద్యోగాల్లో ఒకటి మంచి జీతం, మరొకటి ఇంటికి దగ్గరగా ఉంటే ఇది. 2 ఉద్యోగాలన్నాడు. ఒకటి ప్లస్, మైనస్ రెండిట్లోనూ ఉన్నాయి కాబట్టి ద్విఉపగమ. కర్ట్ లెవిన్ సిద్ధాంతంలో ప్రధానంగా ఎన్ని దశలు? ఎన్ని రకాల సంఘర్షణలు అంటే 4 రకాలు. ప్లస్, మైనస్, ద్విఉపగమ పరిహారం. అంటే డబుల్ ప్లస్, డబుల్ మైనస్ అనమాట. క్రింది వాటిలో ఉపగమ సంఘర్షణ సరైన ఉదాహరణ ఏది? అంటే 2 మంచి కళాశాలలో ఒకటి ఎంపిక చేయడం. ఒకటి ఉపగమం. 2 ఉపగమమే. ఒకే లక్ష్యానికి అనుకూల మరియు ప్రతికూల లక్షణాలుంటే అనుకూల ప్లస్, ప్రతికూల మైనస్. సి. 2 ప్రతికూల పరిస్థితుల్లో ఒకదాన్ని ఎంచుకోవాల్సొస్తే 2 ప్రతికూల పరిస్థితులు ప్లస్, పరిహారం. 2 ప్రతికూలం అంటే మైనస్. బి. కర్ట్ లెవిన్‌ను ఏమని పిలుస్తారు? అంటే ఆధునిక సామాజిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అని పిలుస్తారు. నెక్స్ట్.